హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రంగస్వామి. ఈరోజు హిస్టరీ క్లాసెస్ గురించి విందామండి. ఈరోజు హిస్టరీలో నేను చెప్పబోయే టాపిక్ కార్నాటిక్ వార్స్ అండి. ఈ కార్నాటిక్ వార్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఒకటి లేదా రెండు నుంచి ఖచ్చితంగా అడుగుతారండి. నేను ఒక స్టోరీ వైజ్గా చెప్తాను. మీరు ఏ బుక్ అయినా తీసుకోండి, నేను చెప్పినాక మీరు ఆ బుక్లో చదవండి, ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ విధంగా చెప్తానో క్లారిటీగా వినండి. కార్నాటిక్ వార్స్ అండి. కార్నాటిక్ వార్స్ ఎందుకు జరిగినాయి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయినాయని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొత్తం 3 కార్నాటిక్ వార్లు జరిగాయండి. మొత్తం 3 కార్నాటిక్ వార్స్ జరిగాయండి. ఫస్ట్ కార్నాటిక్ వార్, సెకండ్ కార్నాటిక్ వార్, థర్డ్ కార్నాటిక్ వార్. ఈరోజు మనం ఫస్ట్ కార్నాటిక్ వార్ చెప్దామండి. బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్ ఇది అడుగుతారండి. ప్రీవియస్ ఇయర్ బిట్ ఇది. కార్నాటిక్ వార్ ఎవరి మధ్య జరిగింది అంటే బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్, వీళ్ళిద్దరి మధ్య ఈ కార్నాటిక్ వార్స్ జరిగినాయి. తర్వాత ఇది ఫస్ట్ కార్నాటిక్ వార్ ఆస్ట్రియన్ సక్సెస్, యాక్స్-చార్లెస్ ట్రీటీ, శాంతోమి వార్, ఫ్రెంచ్ వార్, ఇవన్నీ ఈ విధంగా చదివితే మనం అర్థం కాదండి. నేను ఒక బ్రీఫ్లో చెప్తాను చూడండి. అసలు ఈ కార్నాటిక్ వార్ ఎందుకు స్టార్ట్ అయినాయి, ఎలా స్టార్ట్ అయినాయి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం పాస్కి వెళ్ళిపోదామండి. మన ఇండియాలో కొంచెం పాస్కి వెళ్ళిపోదాం. జస్ట్ డయాగ్రామ్ ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు పాస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొఘల్ ఎంపైర్ రాజు ఉండేవాడు. ఇక్కడ మొఘల్ ఎంపైర్ రాజు ప్రీవియస్ ఇయర్ బిట్ అడుగుతారండి. ఈ కార్నాటిక్ యుద్ధాలు జరిగేటప్పుడు మొఘల్ ఎంపైర్ రాజు ఎవరు అని అడుగుతారు. ఎవరు అంటే రెండవ మొహమ్మద్ షా. రెండవ మొహమ్మద్ షా మొఘల్ ఎంపైర్. ఈ కార్నాటిక్ యుద్ధాలు జరిగేటప్పుడు మొఘల్ ఎంపైర్ రాజు ఎవరు అంటే, మొఘల్ ఎంపైర్ కింగ్ ఎవరు అంటే రెండవ మొహమ్మద్ షా. తర్వాత ఇక్కడ విజయనగర ఎంపైర్ ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్. తర్వాత ఇక్కడ మనకి వార్స్ జరిగినాయండి. ఇక్కడ కర్ణాటకలో జరిగినాయి కాబట్టి వీటిని కార్నాటిక్ వార్స్ అంటారు. ఎక్కడ జరిగినాయంటే కర్ణాటకలో ఒక ప్లేస్లో, ఆర్కాట్ అనే ఒక ప్లేస్లో జరిగినాయి. దీన్ని మరి ఆర్కాటిక్ వార్స్ కూడా అంటారు ఎగ్జామ్లో. మరి కన్ఫ్యూజ్ కాకండి. కొన్ని ఎగ్జామ్లో ఆర్కాటిక్ వార్స్ ఎక్కడ జరిగినాయి అంటారు, కార్నాటిక్ వార్స్ ఎక్కడ జరిగినాయని అడుగుతారు. ఈ విధంగా ఆర్కాట్ యుద్ధాలు కూడా అంటారు, వీటిని ఆర్కాట్ వార్స్ కూడా అంటారు. ఇక అప్పుడున్న కింగ్ ఎవరు అంటే ఇక్కడ అన్వరుద్దీన్. ఆర్కాట్ కింగ్ ఎవరు అంటే అప్పట్లో అన్వరుద్దీన్. వీడు కింగ్ అయ్యాడు. యాక్చువల్గా వీడు కింగ్ అయ్యాడు. వీడి ప్లేస్లో చాందా సాహెబ్ కింగ్ కావాలనుకుంటున్నాడు. ఎవరు? చాందా సాహెబ్. వీడు కింగ్ కావాలనుకుంటాడు. కానీ ఈ అన్వరుద్దీన్ కింగ్ అయ్యేసరికి వీడికి కొంచెం మండుతుంది. సరే, వీడేం చేస్తాడు, నేను ఎలా అయినా ఇక్కడ కింగ్ కావాలి, రాజు కావాలి, నేను ఈ కర్ణాటకకి నేను ఎలా అయినా రాజు కావాలని వీడేం చేస్తాడంటే, అప్పుడే ఈ ఫ్రెంచ్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో స్థిరపడిపోయినారు. మీరు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే ఒక టాపిక్లో మీరు చదివింటారని ఇది ఈజీగా మీకు తెలుసు. మీరు చదివిన ఏ బుక్లో చదివిన అర్థమైపోతుంది. అప్పుడు బ్రిటిష్ ఫ్రెంచ్ స్థిరంగా మన ఇండియాలో స్థిరపడిపోయినారు. బ్రిటిష్ వాళ్ళేమో మద్రాసులో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళేమో మద్రాసులో ఉన్నారు. ఎక్కడ? మద్రాసులో ఉన్నారు. సరే, బ్రిటిష్ వాళ్ళు మద్రాసులో ఉన్నారు. తర్వాత మన ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కడున్నారు? పాండిచ్చేరిలో ఉన్నారు. పాండిచ్చేరిలో ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, అప్పుడున్న మొఘల్ ఎంపైర్ రాజు ఎవరు అంటే రెండవ మొహమ్మద్ షా. తర్వాత అన్వరుద్దీన్ ఎక్కడ కింగు?
ఈ ఈ కర్ణాటకి రాజు వీడయ్యాడు, ఎవరు అన్వరుద్దీన్ అయ్యాడు. వీడి ప్లేస్లో చాందా సాహెబ్ కావాలనుకుంటాడు. కనుకోకుండా అన్వరుద్దీన్ అయింటాడు. ఇక్కడ ఫ్రెంచ్ ఎక్కడ ఉంది? పాండిచ్చేరిలో ఫ్రెంచ్ ఉంది. బ్రిటిష్ ఎక్కడ ఉంది? మద్రాసులో ఉంది. సరే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమైతేనే మీకు ఫస్ట్ కార్నాటిక్ వార్ అర్థమవుతుంది. సరే, ఇదంతా బాగుంది. ఈడేం చేస్తాడు, నేను ఎలా అయినా రాజు కావాలి కదా అని. ఫ్రెంచ్కి బ్రిటిష్కి పడదు.